చూస్తే పెమ్మసానికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇవన్నీ ఎవరు చూస్తారు? ఆయన చూస్తాడు. కానీ కేంద్ర కేబినెట్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులకు అంత ఫ్రీడమ్ ఉంటుందా? స్వతహాగా వాళ్ళ శాఖకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అంత ఫ్రీడమ్ ఉంటుందా? జ్యోతిరాదిత్య సింధియా ఎట్లా చేయగలుగుతున్నాడు? మరి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇతర రాష్ట్రం వాడే కదా. ఇక్కడ సమస్య ఏంటంటే, మీకు రాష్ట్రంలో అయితే గనక మనం వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర చెప్పుకోవడానికి అనే భయం ఉంటుంది. లేదా కాంగ్రెస్ పార్టీలో అయితే అది అధిష్టానపు రాజ్యం. అది అధిష్టానం చుట్టూ రాహుల్ గాంధీ ఇప్పుడు ఉంటే, ఇదివరకు మన్మోహన్ సింగ్ పక్కన రాహుల్ గాంధీ మనుషులు ఉండేవాళ్ళు ఆఫీసర్లుగా, వాళ్ళు నడిపించేవాళ్ళు. మోడీ ఇట్లా ఆఫీసర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ కాదు, అది పొలిటికల్ గవర్నెన్స్. ఇక్కడ ఇతను ఎక్కడైనా సరే నువ్వు తీసుకురా. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ఆవిడ? తమిళనాడు ఆవిడ. ఎందుకు చేయగలుగుతోంది? మరి స్టీల్ ఫ్యాక్టరీలకు సంబంధించి అంత రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు కుమారస్వామి అనే వాడుకొని సొంత పార్టీ వాడు కూడా కాదు, కానీ చేయగలుగుతున్నాడు కుమారస్వామి. ఎందుకని? సీఎం గా చేసిన ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ముఖ్యం. నువ్వు ఫైల్ ఎట్లా ట్రాక్ చేయాలి, దాంట్లో ఇన్పుట్స్ ఎట్లా తీసుకోవాలి, ఫైనల్ గా నువ్వు ప్రపోజల్ పెట్టి మోడీ వద్దన్నాడంటే ఒక ఆస్పెక్ట్. అట్లా ఎవడన్నా పెట్టిన వాళ్ళు ఉన్నారా? బేసిక్ గా ఇప్పుడు పీయూష్ గోయల్ ఉన్నాడు, అతను వేరే స్టేట్ వాడు, మహారాష్ట్ర ఏరియాలో అక్కడ వాడు. బట్ అతను ఆర్థిక పరంగా ఇవాళ అమెరికా లాంటి దేశపు ఒత్తిడిని కూడా పక్కన పెట్టి ఒప్పందం ఈ రోజు వరకు జరగనేలా అమెరికాతో. మరి మోడీ ఏందయ్యా ట్రంప్ పద్దాక నా ఫ్రెండ్ సంపూది అంటున్నా